ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం. నేను డాక్టర్ చిలుకమర్రి నటరాజ్. మనము ఈ ఛానల్లో కొన్ని రకరకాల ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాము. ఆ ప్రోగ్రామ్స్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా భగవద్గీతను అధ్యయనం చేస్తున్నాం. ఒక్కొక్క శ్లోకం తీసుకొని ఆ శ్లోకంలో ఉండే అర్థము, పరమార్థము, అంతరార్థము, విశేషార్థము ఇలా తెలుసుకుంటూ వాటిని మన సమకాలీన జీవన విధానానికి అన్వయించుకుంటూ మన వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీత ఎలా ఉపయోగపడుతుంది, భగవద్గీతలో వాడిన ఒక్కొక్క పదము దేన్ని సూచిస్తుంది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మన నిత్య జీవిత విధానానికి మనల్ని మనం ఎదిగే ప్రాసెస్లో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. నిజానికి భగవద్గీత అనేది భగవంతుని యొక్క వాక్కు అని భారతీయుల నమ్మకం. 18 అక్షౌహిణీల సైన్యం మధ్య అందరినీ నిశ్చలంగా ఉంచి వాళ్ళ మనస్సుల్ని స్తంభింపజేసి అర్జునుడికి భగవద్గీతను కృష్ణుడు బోధించాడు అని మనకి భారతం చెప్తుంది. భారతంలో భీష్మ పర్వంలో యుద్ధం మొదలు కావడానికి ముందు రెండు పక్షాలు విడివిడిగా వాళ్ళ కార్యక్రమాల్ని ఎలా చేస్తున్నారు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ సంజయుడు ధృతరాష్ట్రుడికి అక్కడ జరుగుతున్న దాన్నంతటినీ వ్యాస భగవానుడు అతనికి ఇచ్చిన దివ్య శక్తి ద్వారా అతని దివ్య దృష్టితో ఇక్కడ ఈ యుద్ధరంగంలో జరుగుతుందంతా చూస్తూ అతనికి చెప్పుతూ ఉంటే ఆ ప్రాసెస్లో ఏం జరిగింది, భగవద్గీత ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనే విషయాన్ని మనకు భగవద్గీత తెలియజేస్తుంది. 18 అక్షౌహిణీల సైన్యం అక్కడున్నా భగవద్గీతను విన్నది ఒక్కడే. అయితే అర్జునుడితో పాటు ఈ భగవద్గీతను విన్నది ఇంకొకళ్ళు ఉన్నారు. అతడు సంజయుడు చాలా గొప్ప అదృష్టవంతుడు. ఇక్కడ జరుగుతున్నదంతా చూసే అవసరం కొద్దీ వ్యాస భగవానుడు ఇచ్చిన ఆ శక్తి అతనికి భగవద్గీతను వినడానికి అవకాశాన్ని ఇచ్చింది. అతను వినడమే కాకుండా అతని ద్వారా ధృతరాష్ట్రుడికి, అతని ద్వారా మొత్తం మనకు భగవద్గీత వినే అదృష్టం ఈ కార్యక్రమంలో జరిగింది. అయితే ఆ రెండు సైన్యాల మధ్యలో అసలు ఏం జరిగింది, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు అడిగాడు, అయ్యా నా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారని అడిగాడు. చేస్తే దుర్యోధనుడు ఏం చేశాడయ్యా, ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడుతున్నాడు. వాళ్ళ సైన్యం గురించి మన సైన్యం గురించి ద్రోణాచార్యుడితో డిస్కస్ చేశాడు. మనం ఏం చేయాలి, భీష్మాచార్యుని రక్షించాలన్నాడు. భీష్మాచార్యుడు అప్పుడు సింహనాదం చేయగానే మొత్తం కౌరవుల వైపు సైన్యంలో ఉన్న వాళ్ళందరూ రకరకాల శంఖాలని, పణవలని, ఆనకాలని, గోముఖాలని, భేరీలని దడ 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 శబ్దాలు చేశారు. ఆ శబ్దం ఒకసారి మొత్తం అలుముకుంది. అలాంటి పరిస్థితుల్లో ఇటువైపు ఏం జరుగుతుంది, తతశ్వేతై హైర్యుక్తై మహతి స్యందనే స్థితౌ మాధవో పాండవశ్చైవ తద్మౌ శంఖ మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఎవరెవరు ఏ శంఖాలు వాడారు, వాళ్ళు ఎలా శంఖాలని పూరించారు అనేది చెబుతూ దీనికంటే ముందు 17వ శ్లోకంలో కాశ్యస్య పరమేశ్వాస అంటూ ఒక శ్లోకం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం 18వ శ్లోకం. దీంట్లో మనకి ద్రౌపది పుత్రులు, సుభద్రపుత్రుడు, ద్రౌపది తండ్రి అంటే ఒక కుటుంబంలోని వీళ్ళనే అంటే మన తాత మనవళ్ళు వీళ్ళు ఒకవైపు యుద్ధం చేసే ప్రాసెస్ని చెప్తున్నాడు. ద్రుపదో ద్రౌపదేయాస్య సర్వశ పృథ్వీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఇది శ్లోకం అండి. నిజంగా ఈ శ్లోకంలో చెప్తుంది ఏంటంటే ద్రుపదుడు ద్రౌపది పుత్రులు, ఓ పృథ్వీపతి అందరూ చేరి, ఎవరెవరట, ద్రుపదుడు ద్రౌపది పుత్రులు, ఆ తర్వాత సౌభద్రస్య మహాబాహు అంటే అభిమన్యుడు, మహాబలవంతుడైన శక్తిశాలి అయిన అభిమన్యుడు. ఈ అభిమన్యుడు ఒక్కడు చాలు భారత యుద్ధంలో శత్రు సైన్యాన్నంతరినీ సంహరించడానికి అని మనం
ఇంతకుముందు ఒక శ్లోకంలో చెప్పుకున్నాం. మొత్తం భారత యుద్ధాన్ని ఒక్క చేతితో నడపగలిగిన వీరులు భారతం అంటే పాండవుల వైపు అభిమన్యుడు, ఘటోత్కచుడు, అర్జునుడు, బర్బరీకుడు, సాత్యకి, కృష్ణుడు, ఇట్లా మహావీరులు ఇటువైపు చాలామంది ఉన్నారు. అయితే కృష్ణుడికి తెలుసు అటువైపు ఉండే 11 అక్షౌహిణీల సైన్యం, ఇటువైపు ఉండే 7 అక్షౌహిణీల సైన్యం మొత్తము తుడిచిపెట్టుకుపోవలసిందే. వాళ్లతో పాటు తర్వాత తరంలో ఉన్న ద్రౌపది పుత్రులు, అభిమన్యుడు, ఘటోత్కచుడు వీళ్ళు కూడా. ఎందుకు వీళ్ళు కూడా పోవాలంటే వీళ్ళు పోకపోతే అవతల సైన్యము యువతల సైన్యము నశించదు. అందుకని కృష్ణుడు సుభద్రకు అర్జునుడు పద్మవ్యూహ ప్రవేశ నిర్గమాల్ని చెప్తూ ఉన్నప్పుడు ప్రవేశం వరకు చెప్పించి బయటికి వచ్చే విధానాన్ని చెప్పే ప్రాసెస్లో ఆపేశాడు. ఆపేసి అతన్ని అర్జునుడిని దూరంగా సుభద్ర నుంచి తీసుకుపోయాడు. అప్పటి వరకు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించే విధానాన్నంతా తెలుసుకున్నాడు. కానీ అతను బయటకు వచ్చే విధానం కూడా తెలుసుకుంటే ఆ రోజు ద్రోణుడితో సహా మొత్తం కౌరవ సైన్యం మొత్తం చనిపోతుంది. కౌరవ సైన్యం మొత్తం చనిపోతే ఇటువైపు పాండవుల సైన్యంలో దాదాపుగా అప్పటికి ఒక 2 అక్షౌహిణీలు 3 అక్షౌహిణీల సైన్యం పోయినా కనీసం ఒక 5 అక్షౌహిణీల సైన్యం మిగులుతుంది. వాళ్ళు కూడా మిగలకూడదు, భూభారం మొత్తము తగ్గి తీరవలెను. అందుకని కృష్ణుడు వాళ్ళందరూ రకరకాల దేవతలు రకరకాల కారణాల చేత కృష్ణార్జునులకు అంటే నరనారాయణులకు సహాయం చేయడానికి భూమి మీద అవతరించిన దేవతలు వాళ్ళందరూ కూడా వాళ్ళ అవతారాలు పరిసమాప్తం చేసుకొని వెళ్ళిపోవలసిన తరుణం ఆసన్నమైంది. ఆ తర్వాత పరీక్షిత్తు మాత్రమే మిగలవలెను. అభిమన్యుడి కొడుకైన పరీక్షిత్తు, అతని సంతానము మాత్రమే భరత వంశంలో చివరి వరకు మన వరకు కంటిన్యూ అవ్వాలి తప్ప అంతకు ముందున్న వాళ్ళందరూ ముగిసిపోవాలి. ఇది యుగధర్మం. కలియుగం అంతమయ్యి ద్వాపరయుగం అంతమయ్యి కలియుగం ప్రారంభం కావలసిన సమయం కాబట్టి ఆ యుగంలో ఎవరెవరైతే దైవాంశ సంభూతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అవతారాల్ని కంప్లీట్ చేసుకొని పైకి వెళ్ళిపోవాలి. ఇది భగవానుడి నిర్ణయం. అందుకే ఇక్కడ వీళ్ళందరినీ కూడా పంపించాలి. కాబట్టి అభిమన్యుణ్ణి తర్వాత కృష్ణుడికి తెలుసు అశ్వత్థామ వస్తాడు, రాత్రిపూట అందరినీ ఊచకోత కోసి వెళ్ళిపోతాడు. ఉప పాండవులు అంటాం. ఇప్పుడు మనం ద్రౌపదేయస్య అని ఏదైతే ఎవరి పేర్లు అయితే చెప్పుకుంటున్నామో వాళ్ళందరినీ ఉప పాండవులు అంటాం. అంటే ద్రౌపదికి ధర్మరాజు వల్ల, భీముడి వల్ల, అర్జునుడి వల్ల, నకుడి వల్ల, సహదేవుడి వల్ల కలిగిన వాళ్ళు వీళ్ళ పేర్లు మనం ఆల్రెడీ ఒక శ్లోకంలో శృతవింజుడు, శృతసోముడు ఇట్లా వాళ్ళ పేర్లు మనం చెప్పుకున్నాం. ఈ 5గురు కూడా మరణించాలి. వాళ్ళు మరణిస్తారని కృష్ణుడికి తెలుసు. ఆపొచ్చుగా ఈ 5గురు పాండవులని బయటికి తీసుకొని వెళ్ళాడు కృష్ణుడు, వాళ్ళందరిని అక్కడే ఉంచి. 5గురు పాండవులు మాత్రం ఎందుకు ఉండాలంటే ఇంకా వాళ్ళు నిర్వహించాల్సిన కొంత ధర్మం మిగిలి ఉంది. వాళ్ళను మిగిలడం కోసం అశ్వత్థామకు ఆ మణిని తీసుకొని అతన్ని చిరంజీవిగా శపించి పంపించేయడం కోసం కృష్ణుడు ఈ 5గురు పాండవుల్ని బయటికి తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ వీరత్వాల గురించి ఇక్కడ చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ద్రుపదో ద్రౌపదేయాశ్చ, ద్రుపదుడు ద్రౌపది పుత్రులు అంటే తాత మనవళ్ళు. ఆ తర్వాత పాపం అభిమన్యుడు కూడా మనవడే, సుభద్ర పుత్రుడైన ద్రుపదుడికి మనవడే. ఉప పాండవులు ఎలాగైతే ద్రౌపది పుత్రులు ఎలాగైతే మనవాళ్ళు, అయితే సొంత మనవాళ్ళు పరాయి మనవాళ్ళు అనే భేదం కూడా పాపం వాళ్ళకి లేదు ఆ కాలంలో. సర్వశః పృథ్వీపతే, ఓ పృథ్వీపతి, వీళ్ళందరూ చేరి అభిమన్యుడు, మహావీరుడైన అభిమన్యుడు శంఖాన్ దద్ముః పృథక్ పృథక్ అంటే విడివిడిగా ఎవరికి వారుగా అందరూ చేరి ఎవరికి వారుగా శంఖాల్ని పూరించారు.
ఇది మనకు ఈ శ్లోకంలో తెలుస్తున్న అర్థం. దీన్ని మనం మన ప్రస్తుత కాలానికి అన్వయించుకుంటే అటువైపు అవతలి టీం ఏం చేస్తుంది, ఈ టీం ఎలా ఉంది, ఎందుకు వీళ్ళు గెలిచారు, పాండవులే ఎందుకు గెలిచారు, కౌరవులు 11 అక్షౌహిణ్యుల సైన్యం ఉంది, వీళ్ళకంటే దాదాపుగా 4 అక్షౌహిణ్యుల సైన్యం ఎక్కువగా ఉన్నా కానీ కౌరవులు ఎందుకు ఓడిపోయారు, పాండవులు ఎందుకు గెలిచారు అనడానికి ఈ శ్లోకాలు మనకి నిదర్శనాన్ని చూపిస్తున్నాయి. అవతల వైపు ఏమనుకున్నాము, భీష్ముడు శంఖనాదం చేయగానే ఒక్కసారిగా కౌరవ సైన్యంలో ఉన్న వాళ్ళు అందరూ శంఖ, భేరి, ఆనక, పణవ, గోంఖాలాన్ని ఎవడు ఏమి వాయించాడో కూడా తెలియకుండా గోలగా వాయించేశారు. ఇటువైపు ఏం జరిగింది, ముందు కృష్ణుడు స్టార్ట్ చేశాడు, ప్రారంభించాడు. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రకం నామ మహాశంకం భీమకర్మ వృకోదర అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవస్య సుఘోష మణిపుష్పక. వీళ్ళందరి శంఖాలకి పేర్లున్నాయి. ఇంకా పేర్లు లేకుండా ఎవరెవరు ఉన్నారు, మహావీరుకాడైన కాశీరాజు, ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం. కాశ్యస్య పరమేశ్వాస, శిఖండి మహారథి అయిన శిఖండి, ఆ తర్వాత సాత్యకి, దుష్టద్యుమ్నుడు, విరాటుడు, ఆ తర్వాత ఇవాళ శ్లోకంలో చెప్పుకున్న ద్రుపదుడు, 5 ఉప పాండవులు, అభిమన్యుడు, అందరూ కలిసి విడివిడిగా శంఖధ్వానాలు చేశారు. అంటే ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నారు అక్కడ. అందరూ గందరగోళంగా ఎవడి పని వాడు చేయాల్సింది కలిసి కట్టుగా అందరూ ఒకే పని చేస్తే, ఇక్కడ ఎవరి పనిని వాళ్ళు విడివిడిగా చేస్తున్నారు. ఒక డిసిప్లిన్తో చేయడం వల్ల ఒక పని ఎప్పుడూ సక్సెస్ అవుతుంది. ఎవరి పని వాళ్ళకు అప్పగించిన పద్ధతిలో అప్పగించిన సమయంలో చేస్తే ఒక ప్రాజెక్ట్ ఎప్పుడూ సక్సెస్ అవుతుంది. లేకపోతే అందరూ ఒకే పనిని ఒకేసారి చేయడానికి ప్రయత్నం చేస్తే అది సక్సెస్ కాదు. అక్కడ 11 అక్షౌహిణుల సైన్యం గోలగా చేసిన ఇండిసిప్లిన్డ్ వర్క్కి, ఇక్కడ వీళ్ళు ఒక్కొక్కళ్ళు విడివిడిగా చేసిన వర్క్కి కంపారిజన్ సంజయుడు మనకి తెలియజేస్తున్నాడు. ఈ ప్రాసెస్లో పృథ్వీపతే అని ఒక పదం వాడాడండి. ఇక్కడ మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం. మధ్యలో ధృతరాష్ట్రుడిని సంబోధిస్తూ, ఓ పృథ్వీపతి, వీళ్ళు ఇలా చేశారయ్యా అని చెప్పే ప్రాసెస్లో 2 హెచ్చరికలు చేశాడు. ఒకటి, సర్వశ పృథ్వీపతే, వీళ్ళందరూ కలిసి పృథ్వీపతులు అవుతున్నారు అని ఒక చిన్న హెచ్చరిక చేశాడు. అంటే నీ పదవి అయిపోవచ్చింది, నీ పదవి నేటితో ముగియబోతుంది, యుద్ధము తర్వాత నువ్వు పృథ్వీపతివిగా ఉండవు. ఈ ధార్తరాష్ట్రులో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సమసిపోతారు. పాండవులు ఎవరైతే ఉన్నారో ధర్మరాజు యొక్క వారసత్వం ఏదైతే ఉందో వాళ్ళు పృథ్వీపతి కాబోతున్నారయ్యా అని ఒక సూచనగా చెప్పాడు సంజయుడు. అంటే నీ వ్యామోహము, నీ స్వార్థము, నీ వంశనాశనానికి, నీ రాచరికానికి ముగింపు పలకబోతుంది. వాళ్ళు అందరూ చేరి, ఓ పృథ్వీపతి, శంఖనాదాలు చేశారయ్యా అని చెప్పే ప్రాసెస్లో నువ్వు పృథ్వీపతివిగా పూర్తయిపోతున్నావని, వాళ్ళు అందరూ పృథ్వీపతులు అవుతున్నారని ఒక సూచన ఇస్తున్నాడు. సర్వశ పృథ్వీపతే, వాళ్ళందరూ కలిసి పృథ్వీపతులే, ఓ పృథ్వీపతులు అవ్వచ్చు అని చెప్తున్నాడు. అంటే సంజయుడు చూచాయగా భవిష్యత్తుని ధృతరాష్ట్రుడికి చెప్పేశాడు. ఒక డిసిప్లిన్డ్ టీము మధ్యలో ఉండే కంపారిజన్ చెప్తున్నాడు. దాంతోపాటు ధృతరాష్ట్రుల్లో ఉండే వ్యామోహము వంశక్షయానికి, వంశనాశనానికి ఎలా కారణమవుతుందో కూడా ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడికి సూచనగా చెప్తున్నాడు. ఇక్కడ పృథక్ అంటే విడిగా, అందరూ చేరి విడివిడిగా, అందరూ కలిసి విడివిడిగా. ఇది మన మోడ్రన్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనం నేర్చుకోవాల్సిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్.
అందరూ చేరి ఒకే పని చేసినా ఎవరి డ్యూటీ విడివిడిగా వాళ్ళు చెయ్యాలి. పక్కవాడి దాంట్లో వేళ్ళు పెట్టకూడదు, పక్కవాళ్ళ దాంట్లో కాళ్ళు పెట్టకూడదు. అవసరమైతే వాళ్ళకి అందరూ కలిసి అనడంలో అందరూ కలిసే చేస్తున్నారు, సహాయపడుతూ ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ చేస్తున్నారు. కానీ మళ్ళీ విడివిడిగా ఎవరి డ్యూటీ వాళ్ళే చెయ్యాలి. మనకి సూత్రం చెప్తుంటాం, బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్. 1 బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్. 2 ఇఫ్ నాట్ రెఫర్ 1 అంటాము. అంటే బాస్ ఎప్పుడూ కరెక్టే, ఒకవేళ కాదు అనిపిస్తే మళ్ళీ 1కి వెళ్ళండి, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఇది మనకి ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కానీ మనం వర్క్స్ చేసేటప్పుడు కానీ ఏది చేసినా రెఫర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. మనం అందరము కలిసి చేసినా విడివిడిగా ఎవరి పని వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ని పర్ఫెక్ట్గా చేస్తే సక్సెస్ వస్తుంది. లేదండి పక్కవాడి పనిలో నేను కాళ్ళు వేళ్ళు పడతానంటే ఏమవుతుంది? వాళ్ళకి అక్కడ చూపించాం. వాడు శంఖం వాయించేటప్పుడు వీడు పణవం వాయిస్తున్నాడు, వీడు పణవం వాయిస్తుంటే వాడు ఆనకం వాయిస్తున్నాడు, వాడు ఆనకం వాయిస్తుంటే వీడు గోముఖం వాయిస్తున్నాడు. గోలగా ఎవడి పనులు వాళ్ళు చేసే ప్రాసెస్లో పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. నా పని నేను చెయ్యడం ఎంత కరెక్టో పక్కవాడిని డిస్టర్బ్ చేయకుండా నా పని చేసుకోవడం అంత కరెక్టు. అది వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉన్న కౌరవ సేనకి డిస్టర్బ్ చేయకుండా ఎవరి పని వాళ్ళు చేస్తున్న పాండవ సేనకి మధ్యలో ఉండే ఆ తేడా ఏదైతే ఉందో వాళ్ళ విజయాన్ని సూచిస్తుంది. అది మనకు నేర్పే పాఠం ఏంటయ్యా అంటే మన డ్యూటీ మనం చెయ్యాలి, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళతో కలిసి చెయ్యాలి, వాళ్ళందరం కలిసి చెయ్యాలి. అప్పుడే సక్సెస్, అప్పుడే పృథ్వీపతులం అవుతాము. అప్పుడే పృథ్వీపతులు అవ్వడం అంటే ఈ సిచ్యువేషన్లో మనం సక్సెస్ని సాధిస్తాము అని మనకి భగవద్గీత చెప్తుంది. అందరూ కలిసి గుంపుగా చేస్తూ ఎవడి పని వాడు చేసే ప్రాసెస్లో పక్కవాడిని డిస్టర్బ్ చేస్తూ నేనేం చేస్తున్నానో పక్కవాడేం చేస్తున్నానో వాడేం చేస్తున్నాడో తెలియకుండా ఒకేసారి కంపుగా చేస్తూ ఉంటే ఎలా మన ప్రాజెక్టులు సక్సెస్ కావో అలాగే ఒకళ్ళు విడివిడిగా వాళ్ళ పనులు చేస్తూ అందరూ కలిసి గమ్మత్తుగా అసలు ఈ శ్లోకంలో మనం అబ్జర్వ్ చేస్తే సర్వశః అందరూ కలిసి పృథక్ విడివిడిగా. అదేంటండి అందరూ కలిసి ఏంటి, విడివిడిగా ఏంటి? విడివిడిగా చేసిన అందరూ కలిసి ఒకే పనిని ఒకే లక్ష్యంతో ఒకే నిర్దిష్టమైన గమ్యం కోసం చేస్తే అది సక్సెస్ అవుతుంది. సర్వశః అంటున్నాడు, పృథక్ అంటున్నాడు, విడివిడిగా అంటున్నాడు. విడివిడిగా చేయాలా, కలిసి చేయాలా? విడివిడిగా చేసినా అందరం కలిసి ఒకదాని కోసం ఒక లక్ష్యంతో ఒక గమ్యంతో చేస్తే మనం సక్సెస్ అవుతాము. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రాసెస్లో మనకి ఈ శ్లోకం భగవద్గీత చెప్తుంది. ప్రతి శ్లోకంలో భగవద్గీత నుంచి మనం నేర్చుకునేది బోలెడంత ఉంటుంది. ప్రతి పదం నిజానికి ద్రుపదుడు ద్రౌపది కొడుకులు ఇంతకుముందు కలిపినప్పుడు ద్రుపదో దుష్టజ్యుమ్నో విరాటస్య విడివిడిగా వాళ్ళు కలిపాడు. ఇక్కడ ఒక కుటుంబంలో వ్యక్తులు అనే సూచనని కూడా ఇస్తూ ఒక కుటుంబంలాగా కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందో కూడా చెప్తున్నాడు మనకి. ఇంతకుముందు చెప్పినప్పుడు ఈ ద్రౌపది కొడుకులని వేరే వాళ్ళతో కలిపి అభిమన్యుడిని వేరే వాళ్ళతో కలిపి మనకి లిస్ట్ చెప్పాడు. ఎప్పుడది మన దుర్యోధనుడు చెప్పినప్పుడు ఏం చేశాడు? వీడున్నాడు ప్రాసెస్లో అందరినీ కుప్ప కలిపేసి వాళ్ళని వాళ్ళతో కలిపేసి చెప్పేశాడు. కానీ సంజయుడి దగ్గరికి వచ్చి చెప్పేసరికి ఏం చేస్తున్నాడు? కేటగిరీస్ చేశాడు. ఫస్ట్ కృష్ణార్జునుల గురించి చెప్పాడు, తర్వాత ధర్మరాజు గురించి చెప్పాడు, ఆ తర్వాత మిగిలిన సోదరుల గురించి చెప్పాడు, ఆ తర్వాత అదే కుటుంబంలో ఉండే అభిమన్యుడు వీళ్ళ గురించి చెప్పకుండా ఆ సైన్యంలో ఉండే మహావీరులను చెబుతూ ఇక్కడికి వచ్చి అభిమన్యుడు వీళ్ళ కుటుంబాన్ని చెప్పాడు. ఇక్కడ మనం ఈ ఆర్డర్ని అబ్జర్వ్ చేస్తే కాశీరాజు ఒక మహావీలుకాడు అన్నాడు. నిజానికి భారత యుద్ధంలో కాశీరాజు కంట్రిబ్యూషన్ అక్కడక్కడ ఎస్టాబ్లిష్ చేసిన మిగతా వాళ్ళతో ఎందుకు అతన్ని కలుపుతున్నారు అంటే మొత్తం మహాభారతంలో మొదటి ఆది పర్వంలో ఏ క్యారెక్టర్స్ అయితే ఇంట్రడ్యూస్ అయ్యాయో ఆ క్యారెక్టర్స్ ఇక్కడ యుద్ధరంగంలోకి వచ్చి భీష్మ పర్వం అంటే దాదాపుగా 10 పర్వాలు అయిపోయాయి. 18 పర్వాల్లో 10 పర్వాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా ఆ క్యారెక్టర్స్ని ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తున్నాడండి. జయద్రథుడు, సైంధవుడు ఎక్కడో అరణ్య పర్వంలో వచ్చాడు, వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. కాశీరాజు ఎక్కడో ఆది పర్వంలో వచ్చాడు, శిఖండి ఎక్కడో ఆది పర్వంలో వచ్చింది, ద్రుపదుడు ఎక్కడో సభాపర్వం ఆది పర్వంలోనే వచ్చాడు.
వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ అంటే నిజానికి మనం మోడర్న్ స్క్రీన్ ప్లే రైటింగ్లో తెలుసుకోవాల్సిన గొప్ప సూత్రం ఇది. ఒక సినిమాకి కానీ, ఒక కథకి, ఒక నవలకి కానీ, ఒక నాటకం కానీ మనం స్క్రీన్ ప్లే రాసుకుంటున్నప్పుడు క్యారెక్టరైజేషన్స్, ఆ క్యారెక్టర్స్ తాలూకు ప్లాంటింగు, పే ఆఫ్, ఎక్కడ దేన్ని ఇవ్వచ్చు, ఎలా తివ్వచ్చు, అట్లాంటి అద్భుతమైన దాన్ని మనకి భారతంలో వ్యాసభగవానుడి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఆ ప్రాసెస్లో ఇక్కడ కాశీరాజు, శిఖండి, దుష్టద్యుమ్నుడు, విరాటుడు. దుష్టద్యుమ్నుడు ద్రోణుని చంపడానికి పుడితే ఈ శిఖండి భీష్ముని చంపడానికి పుట్టింది. కాశీరాజు ఆ శిఖండికి కాశీరాజుకు ఉండే సంబంధం గురించి మనం ఇంతకుముందు ఒక శ్లోకంలో మాట్లాడేసుకున్నాం. సో ఒక కార్యం కోసం ఎప్పుడో ఎక్కడో ఏవేవో పనులు చేసిన వాళ్ళందరూ ఒకచోటికి చేరి ఈ శ్లోకంలో వర్క్ చేస్తే, తర్వాతి శ్లోకంలో ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ద్రుపదుడు, ద్రౌపది పుత్రులు, అభిమన్యుడు, వీళ్ళందరూ కలిసి వాళ్ళతో వీళ్ళు కూడా కలిసి ఒక కుటుంబ సభ్యులే కాకుండా ఒక టీం మొత్తం కుటుంబంలా ఉంటూ అందరూ కలిసి విడివిడిగా ఎవరి పనులను వాళ్ళు చేసుకుంటే విజయం సిద్ధిస్తుంది. దీనికి మనం ఇంతకుముందు శ్లోకంలో ఆల్రెడీ చెప్పేసుకున్నాం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః అనే శ్లోకంలో నిజానికి కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు రాజు కాదు. అదేంటండి మరి రాజని ఎందుకు సంబోధించాడు? కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు భవిష్యత్తులో రాజు కాబోతున్నాడు. ఎందుకు కాబోతున్నాడు? ఇంత టీం, ఇలాంటి టీం యుధిష్ఠిరుడి దగ్గర ఉంది. ఒక కృష్ణుడు, ఒక అర్జునుడు, ఒక కాశీరాజు, ఒక భీముడు, ఒక అర్జునుడు, ఒక నకులుడు, ఒక సహదేవుడు, ఒక ద్రుపదుడు, ఒక విరాటుడు, ఒక దుష్టద్యుమ్నుడు, ఒక చేకితానుడు, వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు డిసిప్లిన్డ్గా ఒక టీం లాగా ఎవరి పని వాళ్ళు చేసుకునే ప్రాసెస్లో ఎవరికి పక్కవాడితో తేడా లేకుండా, ఎవరికి పక్కవాడితో విభేదం లేకుండా కలిసికట్టుగా ఒక పనిని చేసుకుంటూ వెళ్ళాలి. అవతలికి వెళితే భీష్ముడికి కర్ణుడికి పడదు, అశ్వత్థామకి కర్ణుడికి పడదు, శల్యుడికి కర్ణుడికి పడదు, దుర్యోధనుడికి తమ సైన్యం మీద నమ్మకం లేదు. ఒక టీంలో వాళ్ళందరి మధ్యలో సఖ్యత లోపిస్తే, ఎన్ని డిస్ప్యూట్స్ ఉంటే ఆ టీం సక్సెస్ కాదు. పర్ఫెక్ట్గా కోఆర్డినేషన్ ఉండి అందరూ కలిసి ఒక ఆర్గనైజ్డ్ టీం లాగా పనిచేస్తే ఎలా సక్సెస్ అవుతుంది అనేది మనకి ఈ శ్లోకాల మధ్యలో భగవద్గీత మనకి తెలియజేస్తుంది. మనం వాటిని నేర్చుకోగలిగితే మన పనులు చేసుకునేటప్పుడు, మన కార్యక్రమాలు చేసుకునేటప్పుడు దాంట్లో నుంచి నేర్చుకున్న దాన్ని మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వాడుకుంటే మనం ఎప్పుడూ సక్సెస్ అవుతాము, ఎప్పుడూ విజయాన్ని సాధిస్తాము. విజయం సాధించడానికి భగవద్గీత ఇలా మనకి మెట్టులాగా ఉపయోగపడి ప్రతి పదము, ప్రతి క్షణము, ప్రతి వాక్యము, ప్రతి శ్లోకము, ప్రతి అధ్యాయము మనం ఎలా బతకాలి, ఎలా బతికితే విజయాన్ని సాధిస్తాము, ఎలా బతికితే అందరితో మంచిగా ఉంటాము, కలిసి ఉంటాము అనేది మనకు నేర్పిస్తుంది. ఇలా ప్రతి శ్లోకాన్ని మనం ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకొని అధ్యయనం చేసుకుంటూ ఇంకా మనల్ని మనం ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా, అంటే ఈ లోకంలో పరలోకంలో మనల్ని మనం ఎలా ఒక మంచి వ్యక్తిగా ఉంచుకోవాలో, మన విజయాన్ని ఎలా సాధించాలో తెలియజేసుకోవడానికి భగవద్గీతని ఇలాగే అధ్యయనం చేసుకుంటూ వెళ్దాం. జై శ్రీమన్నారాయణ.